2008లో నేను లండన్ వెళ్ళాను. బకింగ్హామ్ ప్యాలెస్ అంటే ఎలిజబెత్ రాణి ఉండేటువంటి ప్లేస్కి వెళ్ళాను. ముసలామ మామూలు వ్యక్తి కాదు. మన కోహినూర్ వజ్రాన్ని కాజేసింది. 1, 2 చాలా పొగరు. భారతదేశానికి వచ్చి గొప్ప సేవ చేశాడే విలియం కేరీ గారు. ఆ విలియం కేరీ గారు ఒకసారి తన లండన్ దేశం ఇక్కడ గొప్ప సేవ చేసిన తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని వద్దాం అని లండన్ వెళ్ళారంట. అప్పుడు కొంతమంది ఎలిజబెత్ రాణి దగ్గరికి తీసుకెళ్లారంట విలియం కేరీ గారిని. అమ్మగారు, విలియం కేరీ ఇదిగో ఈయనే అక్కడికి వెళ్ళాడు, భారతదేశం గొప్ప సేవ చేస్తున్నాడు, చెప్పులు కుట్టుకొని రూపాయి దాచిపెట్టి అక్కడ 26 భాషల్లో బైబిల్ తర్జుమా చేసి భారతదేశానికి వెలుగిచ్చాడు, చెప్పులు కుట్టుకుంటూ సేవ చేశాడమ్మా అని పరిచయం చేశారంట. అప్పుడు ఎలిజబెత్ రాణి ఎగతాళిగా వ్యంగ్యంగా ఇలా అన్నదంట, ఓ విలియం కేరీ ఏ షూ మేకర్, ఓ విలియం కేరీ ఇతడేనా చెప్పులు కుట్టుకునేవాడు అందంట. ఆ మాట విన్న దైవజనుడు విలియం కేరీ తగ్గించుకొని ఎలిజబెత్ రాణి గారి ముందు ఏమన్నాడు తెలుసా? అమ్మగారు, ఐఎమ్ నాట్ షూ మేకర్, ఐఎమ్ ఏ షూ రిపేరర్. అమ్మా, నేను చెప్పులు కుట్టుకునేవాడు కూడా కాదమ్మా, పాత చెప్పులు మరమ్మతులు చేసేవాడినమ్మా అన్న మాటకి మొహం చెన్నబుచ్చుకొని బుద్ధి తెచ్చుకొని ఎలిజబెత్ రాణి లోపలికి వెళ్ళిపోయిందంట. చూసారా, సేవకుని యొక్క తగ్గింపు మాటలు అనేకులకి ఛాలెంజే. ఇట్లాంటి విలియం కేరీ భారతదేశం వచ్చి చెప్పులు కుట్టుకొని నీ బతుకు నా బతుకు వెలుగుమయం చేశాడు. ఆయన మాటలు చూడండి ఎలా ఉంటాయో. ఇంగ్లీష్లో సూపర్ వర్డ్స్. విలియం కేరీ సమాధి మీద రాశారు ఈ మాటలు. డోంట్ టాక్ అబౌట్ విలియం కేరీ, టాక్ అబౌట్ ద గాడ్ ఆఫ్ విలియం కేరీ. విలియం కేరీ గురించి ఏం మాట్లాడబాకండి, అవసరం లేదు. విలియం కేరీ దేవుడి గురించి మాట్లాడండి అన్నాడు. ఇంకోటి తెలుసా? అటెంప్ట్స్ గ్రేట్ థింగ్స్ టు గాడ్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని కొరకు గొప్ప గొప్ప పనులు తలపెట్టు, దేవుడి దగ్గర నుంచి గొప్ప గొప్ప విషయాలు పొందుకో అన్నవాడు విలియం